అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా తమ యొక్క ఈ ఫేక్ ప్రచారాలను విస్తృతంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు తనకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వలేదు అనేటటువంటి ఒక కడుపు మంటతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటటువంటి ఉద్దేశంతో కమ్మడి ఎస్పీలు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి, పింక్ డైమండ్ తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి, ఇక అమరావతి కాదు భ్రమరావతి అని చెప్పేసి, కమ్మరావతి అని చెప్పేసి, రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నారని చెప్పేసి, ఇష్టం వచ్చినట్టు కంపెనీల పేర్లతో భూములు లాగేస్తూ ఉన్నారని చెప్పేసి, ఇట్లా రకరకాలుగా ఇవన్నీ ఏది వర్కౌట్ గాక తన మీద తానే కోడికత్తితో దాడి చేయించుకొని అది కూడా చంద్రబాబు నాయుడే చేశాడు అని చెప్పేసి, ఇక ఆ తర్వాత అది కూడా వర్కౌట్ అవుతుందో కాదో అని చెప్పేసి తన ఇంట్లో తన చిన్నానని తానే లేపేసుకొని, తానే అంటే ఆయన కాదు వాళ్ళ తమ్ముడే అని సిబిఐ ఆల్రెడీ తేల్చేసిందిగా. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళే చేశారు అని చెప్పేసి తేల్చేసింది కాబట్టి అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా అది జరుగుండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రజలంతా అనుకుంటా ఉండేటటువంటి పరిస్థితి. దాన్ని నేనేమి కన్ఫర్మ్ చేయట్లేదు, ఇది విషయం. సో అటువంటి స్ట్రాటజీసే మళ్ళీ ఫాలో అవుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మొన్నటికి మొన్న ఈ రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ని, ఆ ప్రమాదాన్ని హత్యగా ప్రచారం చేసి క్రైస్తవులకు హిందువులకు మధ్యలో ముస్లింలు కూడా ఇంక్లూడ్ చేసి ఈ మూడు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో అలజడులు సృష్టించి ఆ శవాల దగ్గర చలి కాపుకుందామనేటటువంటి ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేశాడు. కానీ అన్ఫార్చునేట్లీ పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ విభాగం దాన్ని తిప్పికొట్టిందనమాట. సో ఆ విషయంలో మాత్రం డెఫినెట్గా ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళకు, ఈ పోలీస్ వ్యవస్థకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక అక్కడితో ఆగిపోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకి గతంలో చైర్మన్గా పనిచేసినటువంటి తన మామయ్య అవుతారనుకుంటా ఆయన కరుణాకర్ రెడ్డి గారిని ప్రెస్ ముందుకు తోలి ఆయనతో పచ్చి అబద్ధాలు మాట్లాడించేటటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ఆయన ఏం మాట్లాడతాడు కరుణాకర్ రెడ్డి అంటే, తిరుమలలో ఉన్నటువంటి గోశాలలో 100కు పైగా ఆవులు మరణించాయి, దీన్ని ట్రస్ట్ దేవస్థానం మూసిపెట్టింది, ఆ విషయం బయటికి రాకుండా దాన్ని దాచిపెట్టింది అని చెప్పేసి చెప్పడం. అంతేకాకుండా హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యాన్ని ప్రతిష్టను దెబ్బతీస్తూ ఉన్నారు, హిందూ ధర్మాన్ని మంటగలుపుతూ ఉన్నారు, సంస్కృతిని మంటగలుపుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసినటువంటి దిక్కుమాలిన పరిపాలనకు మొత్తానికి ప్రజలు పెట్టినటువంటి పేర్లని తీసుకొని వచ్చి ఇటువైపు కూటమి మీద తోసేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ వాస్తవానికి ఏం జరిగిందనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఈ ఫోటోని చూపిస్తూ ఉన్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. కానీ యాక్చువల్గా ఇది ఎప్పుడు జరిగిందంటే 2024 మార్చి 23వ తారీఖున జరిగినటువంటి విషయం అన్నమాట ఇది. దీన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద రుద్దేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాన్నే గ్లోబల్స్ ప్రచారం అంటారు. ఆ బాధ్యత ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్నాడు. ఎందుకంటే గతంలో విజయసాయి రెడ్డి ఉండేవాడు అనమాట పింక్ డైమండ్ని ప్రచారం చేయడానికి. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆ పార్టీలో లేరు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి వచ్చాడు. డేట్తో సహా వేశారనమాట. ఎందుకంటే అప్పట్లో ఈ వీడియోలు ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి. అంటే వాళ్ళ గవర్నమెంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఇప్పుడు జరిగింది అని చెప్పేసి ఈ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు అనమాట. ఏం చెప్తుందంటే వైసీపీ హయాంలో జరిగినటువంటి గోమేధం ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద తోసేటటువంటి ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా చేస్తూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఆధ్వర్యంలోని గో సంరక్షణశాలల్లో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి దానా కొనుగోలులోనూ భారీ ఎత్తున అవినీతి జరిగిందనే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలారావు గారు చాలా క్లారిటీగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ మడ వాయించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ. ఆయన చాలా క్లారిటీగా ఏమంటారంటే, గోవులకు నాసిరకం దానా ఇచ్చారు, అంటే గోవులకు పెట్టే తిండి అది నాసిరకమైనటువంటి తిండిని పెట్టారు. అంతేకాకుండా ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందులను ఆ గోవులకు ఇవ్వడం జరిగిందనమాట. ఆ దాని ద్వారా ఈ గోవులు మరణాలు ఎక్కువైపోయినాయి. టీటీడీ గోరక్షణశాలల్లోనూ గుడి గోమాత కార్యక్రమంలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలకు ఇచ్చిన గోవుల్లోనూ చాలా మరణించాయి. ఆయా వివరాలు బయటికి రాకుండా దాచిపెట్టారు గత 5 సంవత్సరాల పాటు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్ నుంచి 2023 జనవరి వరకు తిరుపతిలోని
ఎస్వి గోశాలలో 27, పలంనేరులో 26, కమలయ్యగారిపల్లిలో 7, మొత్తం 60 ఆవులు చచ్చిపోయాయి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. శ్యామలారావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇలా 2022-23 మధ్యలో 60 ఆవులు చచ్చిపోయాయి అని చెప్పితే ఆ చిన్న ముక్క ఏదైతే 60 ఆవులు చనిపోయాయి అనేటటువంటి ముక్కని మాత్రం కట్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉంది అంటే, ఇదిగో మేము చెప్పింది అబద్ధం అని చెప్పారు అబ్బా కొడుకులు, అంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంట, వాళ్ళని అబ్బా కొడుకులు అని పిలుస్తారు వీళ్ళు, ఈ సిగ్గులేని మంద. కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది, మా పార్టీ చెప్పింది అబద్ధం అని చెప్పారు, కానీ ఇప్పుడు ఈవో శ్యామలారావు గారే కన్ఫర్మ్ చేశారు 60 గోవులు చచ్చిపోయినాయంట ఆయన చెప్పేసి నంగనాసి తుంగబుర్ర డ్రామాలు ఆడడం మొదలుపెట్టారు. ఆయన చెప్పింది ఏంట్రా అంటే 23-22 మధ్యలో 60 ఆవులు చచ్చిపోయినాయని ఆయన చెబితే ఆ 22, 23 అనే నెంబర్లు ఎగరగొట్టి ఈ 60 మాత్రమే పట్టుకొని తిప్పుకుంటా కూర్చున్నారు. అది ఐపాక్ స్ట్రాటజీలు, అవి ఐపాక్ తెలివితేటలు. 2022 ఏప్రిల్ నుంచి 2023 జనవరి వరకు తిరుపతి ఎస్వి గోశాలలో 27 ఆవులు చచ్చిపోయినాయి. ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరిగినటువంటి దుర్మార్గాలన్నిటినీ, ఆ పాత ఫోటోలు వీడియోలు అన్నిటినీ తీసుకొని వచ్చి మన భూమన కరుణాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు అబద్ధపు తప్పుడు ప్రచారాలు చేసుకొని తప్పుడు మాటలు మాట్లాడుకుంటా వైసీపీ తరఫున ప్రెస్ మీట్ పెట్టి వాగడం జరిగింది. మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఆ కరుణాకర్ రెడ్డిని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇదిగో మా తరఫు నుంచి కౌంటర్ ఇంతే అని చెప్పేసి ఆ ఈఓ గారు ఈ చైర్మన్ గారు ఇద్దరు చేతులు దులుపుకుంటారో మరి వాళ్ళ ఇష్టం, మనకైతే ఏం సంబంధం లేదు. కాకపోతే శ్యామలారావు గారు ఇంకా ఏం చెప్తారంటే, అసలు ఏమాత్రం సామర్థ్యం లేని వైష్ణవి డైరీకి 14 లక్షల లీటర్ల కాంట్రాక్ట్ని ఇచ్చారు. అన్నప్రసాదం అలాగే తిరుమల అనుబంధ గుడులకు 14 లక్షల లీటర్ల పాలు సరఫరా చేసేటటువంటి కాంట్రాక్ట్ని వైసీపీ ప్రభుత్వం వైష్ణవి డైరీకి ఇచ్చింది. ఆ సంస్థకు అంత సామర్థ్యం లేదు, అంటే వాళ్ళు సప్లై చేయలేరని తెలిసినా కూడా వాళ్ళకి ఇచ్చింది. ఆల్రెడీ 5 కోట్లు చెల్లించిన నాణ్యత లేని పాలనే వాళ్ళు సరఫరా చేశారు. సో ఇది ఫ్రెండ్స్, వైసీపీ వాళ్ళ రాజకీయ మనుగడ కోసం చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాలను మాత్రం దయచేసి నమ్మవద్దు అని నా తరఫు నుంచి కూడా చెప్పుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.